Hello guys, namaste. Welcome to DHARANI Cooking Mania. Today's recipe is very tasty paneer biryani andi. Chala simple ga prepare chesukochu. Chala less masalas tho chala tasty ga vastundi. So ilane meer kuda cheskondi. Meer kuda chala yummy ga meer prepare chesukochu. So follow our channel for very interesting and yummy recipes. And prati okkaru easy ga prepare chesukochandi. So if you like the recipe, please hit the like, share and subscribe button. So coming to the recipe, oka pan vedayin tarvata oka gantamaina నువ్వుల నూనె అండ్ ఒక గంటమైన నెయ్యి వేసుకొని ఇంకా దీంట్లో కొన్ని స్పైసెస్ అంతా వేసుకుంటున్నానండి. యాలకలు, లవంగాలు, చెక్క అండ్ ఒక నల్ల యాలకలండి, కాలా ఇలైచీ అని వస్తుంది, చాలా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది వేసుకుంటే. అండ్ దీంట్లో ఒక 2 ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకున్నది వేసుకొని మంచి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి సాట్ చేసుకోవాలి. అంతలోపల నేను పక్కన ఒక ప్లేట్లో కొన్ని పన్నీర్ క్యూబ్స్ అనేవి వేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు అండ్ కొంచెం కారపొడి వేసి అన్ని 1/4 టీ స్పూన్ మైన వేసుకొని బాగా కోట్ చేసుకోవాలి. సో పన్నీర్కి ఇలా ఉప్పు కారం పట్టించడం వల్ల మనకు అది కొంచెం స్పైసీ టెక్స్చర్గా చాలా బాగుంటుందండి. అండ్ ఇలా కోట్ చేసుకున్న పన్నీర్ అంతా ఇంకా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ప్యాన్ పైన పెట్టి ఇంకా బాగా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆల్ సైడ్స్ బాగా కుక్ చేసుకోవాలండి, రోస్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి కొంచెం అవుటర్ పార్ట్ క్రిస్ప్గా ఉంటుంది, లోపల చాలా జ్యూసీగా ఉంటుంది. సో పన్నీర్ వేసుకోవచ్చండి, మష్రూమ్స్తో కూడా చేయొచ్చు, ఏదైనా అండి ఫర్ వెజిటేరియన్స్. ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే మీరు చికెన్, మటన్ ఏదైనా వేసుకొని సేమ్ ప్రాసెస్ అండి, ఇలానే చేసుకోవచ్చు. ఈజీ అనమాట, చాలా టేస్టీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి ఇఫ్ యు ఆర్ ఏ న్యూ విజిటర్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఐ హోప్ యూ ఆల్ లైక్ దోస్ రెసిపీస్ అండి. నచ్చితే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సో పన్నీర్ అంతా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి, బాగా అవుటర్ పార్ట్ బాగా క్రిస్ప్గా రోస్ట్ అయిపోయింది అండ్ ఆనియన్స్ కూడా చాలా బాగా కుక్ అయిపోయిందండి. దీంట్లో 1/4 టీ స్పూన్ మైన పసుపు, 1 టీ స్పూన్ మైన కారపొడి, ధనియాల పొడి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో నేను 1 కప్పు మైన పెరుగు వేసి తొందరగా మనం బాగా చాలా ఫాస్ట్గా కలిపెట్టాలండి, లేదంటే లమ్స్ లాగా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది పెరుగు అంతా. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే పెరుగు అనేది వేసి తొందరగా కలిపెట్టుకోవాలి. సో కలుపుకున్న తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు వేసి కొంచెం కలుపుకున్న తర్వాత ఒక పిడికిడమైన కస్తూరి మేతి అండి. కస్తూరి మేతి అంటే నథింగ్ బట్ నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తానండి, మెంతాకు ఎండపెట్టిన తర్వాత వచ్చేది కస్తూరి మేతి అంటారు. అండ్ దీంట్లో ఇంకా క్యారెట్ అండ్ బఠానీలు వేసి బాగా కలుపుకుంటున్నాను. బఠానీలు మటుకు 4 నుంచి 6 గంటలు మీరు ఖచ్చితంగా నానపెట్టాలండి, అప్పుడే అది కొంచెం బాగా కుక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదంటే అది చాలా పచ్చిగా ఉంటుంది బిర్యానీలో. అండ్ ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత నేను ఇంకా సాల్ట్ సరిపడినంత వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ మైన సాల్ట్ వేసుకున్నానండి. బ్లాక్ సాల్ట్ వాడితే చాలా మంచిదండి హెల్త్కి, బ్లాక్ ఆర్ పింక్ సాల్ట్ వాడండి, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. అండ్ బాగా కలుపుకున్న తర్వాత ఒక 3 టమోటాలు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు పెరుగు వేసుకోవట్లేదంటే 1 టమోటా ఎక్స్ట్రా వేసుకోవాలండి. సో పెరుగు వల్ల కూడా మీకు పులుపు అనేది వస్తుంది అండ్ టమోటాలలో కూడా పులుపు అనేది ఉంటుంది. సో ఇంకా మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు కుక్ చేసుకుంటున్నాను. సో బాగా వేడిగా ఉన్న పాలల్లో నేను ఇప్పుడు ఒక చిటికెడమైన సాఫ్రాన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. దీనివల్ల మనకు చాలా మంచి కలర్ వస్తుంది. ఇంకా మంచి కలర్ రావాలంటే మీరు సాఫ్రాన్ అనేది కొంచెం నూరి లేదంటే మిక్సీలో గ్రైండ్ చేసి వేస్తే మీకు చాలా మంచి కలర్ వస్తుంది సాఫ్రాన్. సో చాలా ఈజీగా వస్తుందండి. సో వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు నేను దీంట్లో కొన్ని స్పైసెస్ వేసుకుంటున్నానండి. చెక్క, స్టార్, లవంగాలు, ఇలైచీ అంతా వేసుకొని కొంచెం కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు నానబెట్టిన బాస్మతి రైస్ అంతా వాటర్ స్ట్రెయిన్ చేసి వేసుకుంటున్నాను. దీంట్లో 1 టీ స్పూన్ మైన సాల్ట్ కూడా వేసి కుక్ చేసుకోవాలండి. 80% మాత్రమే కుక్ అవ్వాలి. సో బాస్మతి రైస్ కాకుండా మీరు బ్రౌన్ రైస్తో చేసుకుంటే అది ఇంకా హెల్తీ అండి. నేను వీడియో కోసం మాత్రమే బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను, బట్ బ్రౌన్ రైస్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి. సో క్యారెట్, టమోటాలు అండ్ బఠానీలు ఒక 10 నిమిషాలు బాగా కుక్ చేసుకున్న తర్వాత మనం బాగా రోస్ట్ చేసుకున్న పన్నీర్ అంతా వేసుకొని బాగా డెలికేట్గా కలుపుకోవాలండి, లేదంటే పన్నీర్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి తునిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో చాలా డెలికేట్గా మనం కలుపుకోవాలి. సో తర్వాత ఒక 1/4 టీ స్పూన్ మైన బ్లాక్ సాల్ట్ వేసి బాగా కలుపుకుంటున్నాను. బ్లాక్ సాల్ట్ చాలా మంచిదండి హెల్త్కి, నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను కదా, నార్మల్ సాల్ట్ కన్నా ఈ సాల్ట్స్ హెల్త్కి చాలా మంచిది. షుగర్ పేషెంట్స్కి, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న
తీసుకున్నా. సో ఇలా చాలా ఉన్నాయండి. గూగుల్ సెర్చ్ చేయండి వాట్ ఆర్ ద హెల్త్ బెనిఫిట్స్ ఆఫ్ దీస్ సాల్ట్స్ అని. సో చాలా మంచి హెల్తీ అనమాట. అండ్ కొన్ని వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. సో ఇంకంతే అండి, 5 నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకోవాలి. సో ఫైనలీ ఒక 5 మినిట్స్ అయిపోయిందండి. లిడ్ ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాను. సో మన కర్రీలో కొంచెం ఆయిల్ అనేది కూడా ఫ్లోట్ అయింది. ఇంకా కొంచెం కలుపుకున్న తర్వాత ఒక పిడికిడమైన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. సో ఇలానే మీరు కర్రీ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వెజిటేబుల్ కర్రీ జస్ట్ లైక్ గ్రేవీ లాగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఇంకా ఫైనలీ మన బాస్మతి రైస్ అంతా 70% to 80% బాగా కుక్ అయిపోయింది. ఇంకా వాటర్ నుంచి స్ట్రెయిన్ చేసుకొని ఇదంతా ఈ మసాలాలో వేసుకుంటున్నాను. సో బాస్మతి రైస్ ఎప్పుడు 100%, ఈవెన్ బిర్యానీ అంతా అయిపోయినా కూడా అది 100% అనేది ఎప్పుడు కుక్ అవ్వకూడదండి. జస్ట్ 95% మాత్రమే కుక్ అవ్వాలి. అప్పుడే మనకు పొడి పొడిగా చాలా బాగుంటుంది తునిగిపోకుండా. అండ్ ఫైనలీ దీంట్లో కొంచెం కొత్తిమీర అండ్ సాఫ్రాన్ అండ్ పాలు మిక్స్ చేసుకున్న లిక్విడ్ అంతా వేసుకోవాలి. సో ఇదంతా వేసుకున్న తర్వాత షాహీ జీరా అనేది కన్ఫామ్గా వేసుకోండి. ప్రతి ఒక్క బిర్యానీలో ఏదైనా మీరు వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్ అండ్ ఎనీథింగ్. సో షాహీ జీరా అనేది న్యాచురల్ ఫ్లేవర్గా ఉండాలంటే ఇలా రైస్ పైన మాత్రమే వేసుకోవాలండి. ఆయిల్లో వేసేస్తే దీని టేస్ట్ అంతగా రాదనమాట. సో చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి బిర్యానీకి, చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది షాహీ జీరా. సో ఇదంతా వేసుకున్న తర్వాత ఒక గంటమైన నెయ్యి వేసుకొని ఇంకా లిడ్ పెట్టేసి మనం ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. సో అయిపోయిందండి 15 నిమిషాలు. లిడ్ ఓపెన్ చేస్తూనే మంచి అరోమా అండ్ మంచి ఫ్లేవర్ అండి. వాట్ ఏ స్మెల్, టూ గుడ్ అనమాట. సో ఇంకా నేను రైస్లో ఏమీ వాటర్ లేదండి చెక్ చేస్తున్నాను. అండ్ రైస్ కూడా బాగా పొడి పొడిగా అయింది అండ్ బియ్యం కూడా బాగా ఉడికిపోయిందండి. సో చాలా పర్ఫెక్ట్గా అయింది. ఇలానే మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అనయ్య, ప్లీజ్ టేస్ట్ ఇట్ అనయ్య. చాలా కలర్ఫుల్గా ఉంది. లెట్స్ టేస్ట్ ఇట్. చాలా బాగుంది. ఇట్స్ గుడ్. చాలా బాగుంది. నైస్. వెజ్ కూడా ఎంత టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం. So that's all about today's video guys. It tastes simply amazing and too good and చాలా సింపుల్గా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ that's all about today's video guys. If you like this recipe, please hit the like, share and subscribe button. Stay safe, wear a mask and cases increase అవుతున్నాయి. అందరూ జాగ్రత్తగా ఉండండి. Stay safe, stay at home, take care. Thank you so much guys. And మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చెక్అవుట్ చేయండి. And if you like, please hit the like, share and subscribe button. Thank you so much.